మరి మనం గడిచిన వారంలో మనం ఏ రీతిగా కట్టబడాలి, ఏ రీతిగా లోపల అవసరమైనటువంటి సౌకర్యాలని ఏ రీతిగా ఉంచుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనం గమనించి ఉన్నాం. అయితే నరునికి తన యొక్క సమస్తమును కప్పుకొనుటకును అలాగే ఎదుటి వారికి ప్రశస్తంగా కనబడుటకును ఏమిటి ముఖ్యమైనదమ్మా? వస్త్రాలు. అవునా? అంటే ఈ వస్త్రాలు మనకు బాహ్య దేహాన్ని కప్పిపుచ్చుతుంటాయి. అవునా? అంటే ఆ వస్త్రాన్ని బట్టి ఎదుటి వారికి మనం ఏం చేస్తున్నాం, సహజంగా విలువలిస్తుంటాం. అవునా కదా? సో అలాగే మన గృహముగా, దేవుని యొక్క గృహముగా ఏర్పరచబడుతున్నటువంటి వారుగా ఉండగా మనకు అంటే బయట మనం ఇంటికి మనం ఏం చేస్తుంటాం, పెయింట్స్ అవన్నీ కూడా మనం వేసి అలంకరించుకుంటూ ఉంటాం నీట్గా, బయట పక్కన కనపడేటటువంటి విధానంతో చక్కగా కనపడటానికి. అంతేనా? మేము అసలు ఇల్లు కట్టుకున్నాం కానీ అసలు చుట్టూ ఏమి వేయించలేదు, అట్లాగే ఉంచేసి సిమెంట్తోనే ఉంచామని వాళ్ళు ఉన్నారు. స్తోమత లేకపోయినా కూడా కొద్దిగా డబ్బులు దాపెట్టుకొని ఏదో ఒక రోజుకి ఏం చేస్తారు, కానీ పూర్తి చేసేసుకుంటారు. చేయకుండా ఉంటారా? పూర్తి చేసేసుకుంటారు. అయితే ఆ రీతిగా ఉన్నటువంటి బాహ్య అలంకరణ మన వస్త్రంలో ఉన్నాయి. మరి ఎందుకంటే మనం దేవునికి భవనంతిగా, మన యొక్క భవనంగా మనం రూపుదిద్దుకుందాం అనుకుంటాం కదా. దేవుని యొక్క నివాసం మనలో ఉండాలి. కాబట్టి మరి బాహ్య ప్రపంచానికి కనిపించే విధానం ఎలా ఉండాలి? ఎంతో అందంగా ఉండాలి, ఎంతో ప్రశస్తంగా ఉండాలి. అవునా? మరి ఆ రీతిగా ఉండుటకే మనకు అవసరమైనటువంటి వస్త్రాలంకరణ ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. చూడండి, మొదటగా చూస్తే కనుక ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము, ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనం చూడమ్మా. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించు. ఒక్క నిమిషం ఇక్కడ గమనించండి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించారు. అంటే మొదటి వస్త్రములు ఎవరు చేయించారు? దేవుడు చేయించారు. అయితే ఈ వస్త్రాలు కలిగిన వారు శాపగ్రస్తులై ఉన్నారు, నెట్టివేయబడ్డ వారుగా ఉన్నారు. ఎందుకంటే కంటిన్యూషన్ చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడ ఆయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించినేమో అని. ఇక్కడ మనం చూస్తే కనుక అప్పుడు దేవుడైన యెహోవా అంటూ ఉన్నారు. ఏమంటున్నారమ్మా? ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ చెయ్యి చాపి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించినేమో అని అతను ఏం చేస్తారమ్మా? బయటికి పంపించేస్తాడు. అంటే దేవుని చేత గెంటి వేయబడ్డాడు, నెట్టివేయబడ్డాడు. అర్థమైందా? అక్కడ ఆ వస్త్రాలు చేయించింది దేవుడే. అంటే మనకు స్వతహాగా మనకు వస్త్రాలు ఉన్నాయి. ఓకేనా? అంటే బాహ్య ప్రపంచానికి కనిపించే వస్త్రాలు ఉన్నాయి. అయితే ఆ వస్త్రములు దేవుడే ఇచ్చి ఉండగా మరి ఆ వస్త్రములు ప్రశస్త వస్త్రములుగా మార్చుకునే బాధ్యత నీదే. అర్థమైందా? ఎందుకంటే చూడండి, అందరూ ఏం చేస్తారు, ఇల్లు కట్టిన తర్వాత బయట పక్క ప్లాస్టింగ్ చేస్తారు. చేయరా? ప్లాస్టింగ్ చేసిన తర్వాత ఏం చేస్తారమ్మా? పెయింట్, కావాల్సిన కలరు వాటన్నిటిని వేసుకుంటూ ఉంటారు. ఓకే, ఇక్కడ మరి మనం దేవుని కొరకు ఒక భవనంగా రూపుదిద్దుకున్న వారుగా ఉన్నాం. అంటే ఇప్పుడు ఎలా ఉన్నాం? మనం అవుట్లుక్స్తో, అంటే ఏమంటారు, అవుట్లైన్స్తో ఉన్నాం. అంటే చుట్టూ ప్రహరీలతో ఉన్నాం. మరి అందంగా కనపడాలి కదా. ఇప్పుడు అందంగా కనపడకుండా ఓన్లీ ఇట్లా మట్టి గోడలా కనపడతా ఉంటే ఏమంటారు? కొత్త ఇల్లు అంటారు ఎవరన్నా. ఇదేంటి ఎట్లా ఉంది, బాగలేదు అంటారంట.
బాగుంటుందా చూడటానికి? బాగుంది. కాబట్టి దేవుడు ఇచ్చాడు మనకు. ఎందుకంటే మనం ఏమైపోయాము, మంచి చెడు తెలుసుకున్నాము, ఏది ఏంటి అనేది తెలుసుకున్నాము. మనం ఏమైపోయామంటే చాలా జ్ఞానవంతులు అని మనం భావించుకున్నాక మనకు సిగ్గు తెలిసిన తర్వాత ఆ సిగ్గును కప్పిపుచ్చుకోవడానికి దేవుడు ఏం చేశాడంటే మనకు వస్త్రాలను ఇచ్చాడు. అయితే ఆ వస్త్రాల్ని ప్రశస్త వస్త్రాలు చేసుకునే బాధ్యత మనకే వదిలేశాడు. ఎందుకంటే మనల్ని అక్కడి నుంచి నెట్టివేశాడు కాబట్టి, పంపించి వేశాడు కాబట్టి. ఎక్కడి నుంచి? ఆయన రాజ్యం నుండి. ఎందుకంటే మనము ఆయన అతిక్రమించాం, పాపాన్ని కొని తెచ్చుకున్నాం కాబట్టి వస్త్రాలు ఇచ్చి పంపించేశాడు మనల్ని బయటికి. అర్థమవుతుందా? మరి ఆ వస్త్రాన్ని, ప్రశస్త వస్త్రాలను ఎలా చేసుకోగలం మనం? జీవవృక్ష ఫలాన్ని తిననీయకుండా మనల్ని పంపించేశాడు కదా. తింటామనే కదా ఆదాము తన చేయి చాటు జీవవృక్ష ఫలాలను కూడా తిని నిరంతరం జీవించలేమో అని చెప్పేసి అక్కడి నుంచి పంపించి వేశాడు కదా. అవునా? మరి పంపించి వేసాక ఇంకా వస్త్రాలు ఉతుక్కునే అవకాశం కానీ, వస్త్రాన్ని శుభ్రపరచుకునే అవకాశం కానీ, ప్రశస్తపరచుకునే అవకాశం కానీ ఉంటుందా? ఉండదు. కానీ ఆ అవకాశాన్ని కూడా దేవుడు మనకే ఇచ్చాడు. ఎలాగ ఇచ్చాడో చూడమ్మా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తన వస్త్రములను ఉతుక్కుని వారు ధన్యులు. అక్కడ ఏం చేశాడు? తన చేయి చాపి జీవవృక్ష ఫలాన్ని తింటాడేమో అని చెప్పి బయటికి పంపించేశాడు. కానీ ఇక్కడ ఏమంటున్నారు చూడండి, జీవవృక్షమునకు హక్కు గలవారై. ఆ హక్కు మనకు ఎవరిస్తున్నారు? మళ్ళా ఎవరిస్తున్నారమ్మా? దేవుడే ఇస్తున్నాడు. ఏ దేవుడైతే చెప్పాడో ఆ దేవుడే ఆ హక్కు ఇస్తున్నాడు. అయితే ఆ హక్కు అంటే కోల్పోయిన దాన్ని తిరిగి పొందే మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క జీవితంలో నీవు ఆ హక్కుని పొందుకునే విధానాన్ని కలిగి ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు మన ఇంట పుట్టిన బిడ్డలకు మనకు కలిగిన సమస్త మీద హక్కు ఉంటుందా? ఉండదా? ఉంటుందిగా. పక్కింటి వాళ్ళు వచ్చేసి అడిగితే మనం ఇస్తామా? ఏమో. అలాగే దేవుని రాజ్య వారసులుగా రూపుదిద్దుకున్న మనము మన యొక్క అతిక్రమంతో మనము బయటకు వెళ్ళిపోయి ఉండగా మరలా మన హక్కుని సంపాదించుకోవాలని ఆయన రాజ్యంలో పుట్టేవారుగా ఉండాలి. ఆయన రాజ్యంలో పుట్టేవారుగా ఉండాలంటే యేసయ్య ఏం చెప్తున్నాడు? ఒకడు నీటి మూలంగానో ఆత్మ మూలంగానో మరలా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యానికి ప్రవేశింపలేడని చెప్తున్నాడు. అవునా? కనుకనే అలాగున ప్రవేశించే ఆ ప్రవేశం పొందుకున్న వారు ఎవరవుతున్నారమ్మా? జీవవృక్షమునకు హక్కు గలవారే. నీకు హక్కు కలిగిన వృక్ష ఫలం నువ్వు తినొచ్చా? తినకూడదా? మరి ఇంట్లో ఎవరో ఒకళ్ళు మొక్కలు నాటుకున్న వాళ్ళమేగా నాటులా. ఆ మొక్కకు కాసిన కాయో పువ్వు ఏదైనా సరే, అంటే మన కూరగాయలు ఏది సరే మనం కోసుకుంటామా? ఎవరిని అడిగి కోసుకుంటామా? మనమే కోసుకుంటామా? పక్కింటి వాళ్ళు అడగరా మీరు? అదేంటి రేపు వాళ్ళు వచ్చి అడిగితే మిమ్మల్ని మా కాయలు కోసేరేందని అడుగుతారా? పక్కింటి వాళ్ళు అడుగుతారా? అడగరు. అదే గమనించండి, మెయిన్ రోడ్డు పక్కన చెట్లు నాటుతుంటారు. ఆ చెట్లకు కాయలు కాసినాయి అనుకోండి, ఎవరి కోసం నీకు వాళ్ళు మాట్లాడతారా? ఎందుకని? అందరికీ దాని మీద హక్కు. కానీ నీ ఇంటి పెరట్లో వేసిన మొక్క మీద ఉన్న హక్కు ఎవరిది? నీదే. అంటే జీవవృక్షము నీకు హక్కు కలిగి ఉండాలంటే ఆ జీవవృక్షము ఎక్కడ నాటబడింది ఉండాలి? ఏమా? నీ ఆవరణలో నాటబడాలా? ఎప్పుడు నాటబడుతుంది అది? నీ ఆవరణం ఎప్పుడైతే ఏదేను వరంగా తీర్చబడుతుందో, నీ ఆవరణం ఎప్పుడైతే దేవునితో సమృద్ధిగా ఆయన సన్నిధిని నిలుపులాగులు కలిగి ఉంటుందో అప్పుడు నీ సొత్తు అవుతుంది. కనుక జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రమును ఉదుక్కుని వారు ధన్యులు. ఏ వస్త్రమునైతే దేవుడు మనకు ధరింపజేసి మమ్మల్ని పంపించేసి ఉన్నాడో ఆ వస్త్రములను ఉతుక్కోవడానికి, ఆ వస్త్రాలను ఉతుక్కొని నీవు గనుక ధన్యునివైతే నీకు ఏ హక్కు కలుగుతుందమ్మా? జీవవృక్షముకు హక్కు కలుగుతుంది. అర్థమైందా? అదే క్లియర్ గా రాయబడింది. ఏమని? జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కుని వారు ధన్యులు. అంటే జీవవృక్ష ఫలాలు తినడానికి మనకు హక్కు కావాలి అంటే
మనకు ఆల్రెడీ మనకు ఉన్నటువంటి వస్త్రములు మనం ఏం చేసుకోవాలమ్మా? వాయిస్ ఎక్కువ వస్తుందా? ఏం చేసుకోవాలి మనం? మన వస్త్రములను ఉతుక్కోవాలి. అంటే ఉతుక్కోవడం అంటే వెంటనే వెళ్ళిపోయి సర్ఫ్ తీసుకొని అన్ని బట్టలు తీసి ఉతుక్కోవాలి అట్లా కాదు. దేవుడిచ్చిన వస్త్రాలని, అర్థమవుతుందమ్మా? దేవుడిచ్చిన వస్త్రం నాకు ఏంటి, నాకు దేవుడిచ్చిన వస్త్రము ఆలోచించుకోండి, అడగండి, దేవుడిని వివరిస్తాడు, తెలియజేస్తాడు. ఆ వస్త్రాన్ని ఉతుక్కోండి. అప్పుడు మనం ఏమవుతాం? జీవవృక్షంలోకి ఎవరవుతాం? హక్కుదారులు అవుతాం. అర్థమైందా? నా పొలంలో వేసిన పంట నాదైద్దా, వేరే వాళ్ళదైద్దా? నాదేగా. కొనుగోలుదారులు వచ్చినా సరే, కోత కొరకు ఏమైనా వచ్చినా సరే, నన్ను అడిగి పొలంలో దిగుతారా, అనకుండా దిగుతారా? నన్ను అడిగే దిగుతారా? అలాగే జీవవృక్షానికి, ఏ జీవవృక్షం అయితే తింటాడని దేవుడు మనల్ని బయటికి పంపించేశాడో అదే జీవవృక్షాన్ని నీకు హక్కిస్తున్నాడు. అయితే కండిషన్ ఇచ్చారు. ఏంటా కండిషన్? వస్త్రములు ఏం చేయాలి? ఉతకాలి. ఉతికిన వస్త్రం ఎలా ఉండాలో తెలుసా? చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 11 నుంచి 14 చూడండి. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకుని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివని అడుగ్గా వారు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటియు ఉండరని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. గమనించండి, ఉదుక్కున్నటువంటి వస్త్రం ఎలా ఉండాలో ప్రశస్తమైన పెళ్లి వస్త్రంగా మార్చబడాలి. అర్థమైందా? ఎందుకంటే చూడండి, రాజుగారు ఏమంటున్నారు? కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి ఏమంటున్నాడమ్మా? వేసుకోవాలన్నా ఎంతో పొలైట్గా, మర్యాదగా, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగుగా వాడు మౌని అయి ఉండేది. అంటే మన వస్త్రాన్ని ఉతుక్కోకుండా మనం ఆయన సన్నిధిలో చేరినా, ఆయన ప్రార్థన చేసినా, ఆయన పాటలు పాడినా, ఆయన గురించి ప్రచురపరిచినా, ఆయన గురించి వ్యాప్తి చెందించినా కూడా ఉపయోగం ఉందా? ఉందమ్మా? ఎందుకని? ప్రశస్త వస్త్రం లేదు మనకు. ఏం లేదు మనకు? ప్రశస్త వస్త్రం లేదు. కాబట్టి మనం గమనించాలి, మనం ఉతుక్కున్నటువంటి ఆ వస్త్రం ఎలా ఉండాలి? పెండ్లి వస్త్రం అంత ప్రశస్తంగా ఉండాలి, ప్రకాశమానంగా ఉండాలి. అంటే మనము చూడండి, కొత్తగా పెయింట్లు వేసినటువంటి ఇంటిని మనం ఎంత దూరం నుంచి చూసినా కూడా దాని క్రొత్తదనాన్ని అది చూపిస్తుందా? చూపిస్తుందిగా. వాడబారని రంగులు వేస్తే ఎప్పటికీ కూడా నిత్య నూతనంగా ఉంటుందా, మాసిపోతుందా? అమ్మా, నిత్య నూతనంగా ఉంటుంది కదా. అలాగున మన వస్త్రములు మనం ఉతుక్కోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. ఎందుకంటే అలాగే ఉన్నటువంటి వస్త్రములు ఎలా ఉంటాయో ప్రశస్తంగా ఉంటాయి. ఎందుకంటే వస్త్రాల గురించి మనకు మన పరిశుద్ధ గ్రంథంలోనే ఒక చిన్న సంఘటన దేవుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే మురికి వస్త్రాలతో ఒక విందులో కూర్చున్నటువంటి వారు ఏమన్నా ఉంటే, ప్రశస్త వస్త్రాలు ధరించుకున్నటువంటి వారిని ఆతిథ్యం ఇచ్చినటువంటి వారు చూసి ఏం చేస్తారు? లోపలికి ఆహ్వానించి మురికి వస్త్రాలతో ఉన్న ముందు మీరు ఇక్కడి నుంచి లేచారు వెళ్ళండి అని చెప్పి అక్కడ కూర్చోబెడతారు. వారు మర్యాద. అంటే దేవుడు అలా చేయొద్దని చెప్తాడు. జస్ట్ ఇక్కడ మాకు ఉపమాన రీతిగా ఉంటుందని చెప్తున్నాను అనమాట. అంటే విలువ అనేది అందరికీ ఒకలాగే ఇమ్మని దేవుడు చెప్తాడు. కాబట్టి మానవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? ప్రశస్త వస్త్రాలు చూసినటువంటి, అంటే వేసుకున్నటువంటి వారు, ధరించినటువంటి వారు చాలా గొప్పగా మనకు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి జస్ట్ మన వస్త్రాల గురించి చెప్తున్నాం కానీ అలా చెప్తున్నా అంతే. అంతేగాని మళ్ళీ మురికి వస్త్రాలు ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళి చీకట్లో ఇవ్వకండి. అర్థమైందా? అందరితో సమానంగా ఉంది. కాబట్టి చూడండి, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివి? పెళ్లి వస్త్రం లేదంటే నీ వస్త్రం ఎలా ఉంది? మాసిపోయి ఉంది. మాసే విధానంలో 2 రకాలు ఉన్నాయమ్మా. స్వతహాగా మాపులకు గురయ్యే విధానము, అలా కాకుండా బురద జల్లే వాళ్ళు వేసినటువంటి బురద వల్ల కలిగినటువంటి మాపు. అర్థమైందా? మాపు అంటే అర్థమైందని నేను చెప్పింది, అది మళ్ళీ కంటిన్యూషన్లో మనకు వస్తుంది. మరి నీ వస్త్రము ప్రశస్తంగా లేదు, ప్రకాశమానంగా లేదు, పెళ్లి వస్త్రంగా లేదు, నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి?
అని అడిగి ఆయన ఏం చేశారు? సైలెంట్గా ఉండటం వల్ల ఏమంటారు చూడు, అంతటి రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకటిలోనికి త్రోసివేయుడి. ముందు ఏమన్నాడమ్మా? స్నేహితుడా. తర్వాత ఏమన్నాడు? మౌని అయి ఉన్నప్పుడు వీని అంటే అర్థం, వీడి అనే కదా అర్థం. అంటే అది మర్యాద పూర్వమైన పదమా? కాదుగా, మర్యాద లేకుండా మాట్లాడు. చూడండి, నీవు మౌని అయి ఉండటం వలన సమాధానం ఇవ్వకపోవడం వల్ల, అంటే నీ వస్త్రమును ఉదుక్కునే అవకాశం నీకు ఉందా లేదా అనేది పక్కన పెడితే, నీ వస్త్రమును ప్రశస్తంగా చేసుకునే ప్రయత్నం నువ్వు చేసావా లేదా అనేది చూసుకోవాలి. అదే ఇతడు కనుక ఆ ప్రయత్నం చేసి ఉంటే ఇతడు ఏమంటాడు? అయ్యా శుభ్రపరుచుకున్నాను కానీ అది శుభ్రం అవ్వలేదని చెప్పేవాడు, సమాధానం ఇచ్చేవాడు. కానీ ఇక్కడ సమాధానం ఇవ్వాల. అందుకని రాజు ఏమంటున్నాడు? వీరి కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకటిలోకి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉంటుందని పరిచారకులతో చెప్పేవాడు. బయటకు చీకట్లో పడేయండి, అక్కడ ఏడుపు ఉంటుంది. అయితే ఏడ్చే వాళ్ళకి మామిడి పండు, జామ పండు, అరటి పండు, దానిమ్మ పండిస్తారు. అక్కడ వాటిని కొనుక్కుంటా కూర్చుంటారు. ఆ పండ్లు అనేవి ఏ పండ్లు అవి? నోట్లో పళ్ళు. ఏ పళ్ళు? నోట్లో ఉన్న, మన నోట్లో ఉన్న పళ్ళే. ఆ వేడికి, ఆ బాధకు, ఆ కష్టానికి, అర్థమైందా? ఆ ఏడ్చే విధానంలో ఎవరన్నా బాగా దుఃఖంతో ఏడ్చే వాళ్ళు పళ్ళు పట్ట కొరుకుతుంటారు. ఆ దుఃఖం అన్నమాట. అర్థమైందా? ఆ దుఃఖం ఎందువల్ల ఏర్పడింది? ప్రశస్త వస్త్రం లేకపోవడం వల్ల. దేవుని యొక్క ఆశ్రయమైనటువంటి నీవు, అంటే ఆశ్రయం అంటే ఇక్కడ మళ్ళీ నేను దేవుని ఆశ్రయం అట్లా కాదు. దేవుడు నీలో నివసిస్తాడంటే నువ్వెవరైనా దేవుని యొక్క ఆయన ఒక ఆలయమై ఉన్నావు. ఆలయమై ఉన్నావు అంటే ఆయన యొక్క ఆశ్రయమై ఉన్నావు, నివాసమై ఉన్నావు. నీవు బయటకు ఎలా కనపడాలి? ఎంతో ప్రకాశమానంగా కనపడాలి. నీ ప్రవర్తన కావచ్చు, నీ ఆలోచన కావచ్చు, నీ వస్త్రాలంకరణ కావచ్చు, ఇవన్నీ ఎలా ఉండాలి? దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలి. అలాగ చేయలేనటువంటి ఇతని యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది? మౌని అయి ఉన్నాడు. కాబట్టి అతడు మరలా ఆదాము ఎలా గెంటివేయబడ్డాడో మరలా ఇతడు కూడా అలాగే గెంటివేయబడుతున్నాడు. మనమేమో జీవవృక్షానికి హక్కుదారులమై ఉండటానికి మన వస్త్రములను శుభ్రంగా ఉతుక్కునే వారు ధన్యులు అవుతున్నాం. అలా ఎంత శుభ్రంగా ఉండాలంటే పెళ్లి వస్త్రం అంత శుభ్రంగా ఉండాలి. ఒకవేళ ఇక్కడ కనుక నీ సమాధానం నువ్వు చెప్పలేని సమాధానం అయి ఉంటే, అంటే అయ్యా నేను ఉతికానయ్యా పోలేదు, మరి నాకు నీవే కదయ్యా ధరించేది, నువ్వే కదా నాకు ఇచ్చేది అనే విధానంతో కనుక నీవు దేవుని ఎదుట సాగిలపడే విధంగా ఉంటే ఆయన ఏం చేస్తాడో చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. జనముల వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానం ప్రసిద్ధి నందును. వారి యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. శృంగార పైన పాలు ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్ట నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఇందాక మనం గమనించాం, మా స్నేహితుడా పిలిచాడు. పిలిచి నీ వస్త్రాలు లేక ఎలా వచ్చు, నీ వస్త్రములు ఉతుక్కున్నట్టు ప్రయత్నం నీది అయి ఉంటే, నీ వస్త్రాన్ని శుభ్రపరుచుకునే ప్రయత్నం నీకు ఉండుంటే నీవు సమాధానం చెప్తావు. ఒకవేళ నువ్వు ప్రయత్నం చేసి కూడా నీ వస్త్రాలు అంటే బయట వలన కలిగినటువంటి మలినమో అట్లాంటివి అయితే, అంటే నీ ప్రమేయం లేకుండా జరిగినవైతే దేవుడు ఏం చేస్తాడు చూడండి. ఏం చేస్తున్నాడు? ఆయన యొక్క ఆశీర్వాదం చొప్పున నీకు సహాయం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఎలా కనపడతావు నువ్వు? జనములలో వారి సంతతి తెలియబడు. మనం ఏదైనా ఊరెళ్తూ ఉన్నాం, గొప్ప బిల్డింగ్ కనపడింది, చక్కగా కనపడుతుంది, మంచి కలర్స్తో అట్రాక్ట్ అవుతామా? చూస్తామా? చూడతాం. మన ఒంగోలులో ఉన్నటువంటి పెద్ద చర్చిని మన మధ్య పెయింట్ వేశారు. పెయింట్ లాగా ఉంటుంది అసలు, ఉంటుందా? ఎలా ఉంటుంది? మామూలు కొండరాళ్ళే ఉంటుంది. ఆ బ్యూటీ వేరు, ఆ అందం వేరు. అర్థమైందా? అంటే దాన్ని పాలిష్ చేశారు, ఏదైనా చేయండి. అవుట్లుక్ ఏం చేశారు? మరలా కొత్త దానిలా చేశారు.
ఇక్కడ చిన్న చిన్న డెంట్స్ ఉంటే వాటన్నిటిని రిపేర్ చేసి మళ్ళీ అక్కడ సిమెంట్ వేయటం, అంటే పూర్వపు స్థితి ఎలా ఉందో అలాగే తెచ్చారు. ఒంగోలులో ఏదైనా జరిగితే మీరు సినిమాల్లో చూసేవారు చూడవారు నాకు తెలియదు, కానీ ఒంగోలులో తీసిన సినిమా కావచ్చు, సీరియల్ కావచ్చు, ఏదైనా సరే చూస్తే అందులో కంపల్సరీగా పెద్ద చర్చను చూపిస్తారు. అది ఏ సినిమా అయినా కావచ్చు, అన్యుల సినిమా కావచ్చు, ఇంకో సినిమా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒంగోలులో తీశారు అంటే ఆ చర్చిని కంపల్సరీ ఏదో ఒక సందర్భంలో ఒక వీడియో బయటైనా వస్తుంది చర్చిని. ఎందుకని? మన ఊరికి తలమానికంగా ఉన్నటువంటి విధానం అర్థమైందా? అలా కాకుండా బూజు పట్టిపోయి సిమెంట్ అంతా ఊడిపోయి గ్లాసులన్నీ పగిలిపోయేట్టు తీస్తారా? తీయరు. అలాగే నీవు దేవునికి మందిరమై ఉండగా నువ్వు ఎలా కనపడాలి బయటకు? ఏమా నీ వస్త్రాలు అంటే నువ్వు బయటకు కనపడటానికి నిన్ను నువ్వు శుభ్రపరచుకునే విధానం ప్రయత్నం నువ్వు చేస్తూ ఉంటే కనుక దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేయబడితే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? జనములకు నీ సంతతి తెలియబడుతుంది. అలాగే జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. అర్థమైందా? ప్రసిద్ధి నొందుది. వారికి దేవుని బిడ్డలు వారు. అవునా? ఇంకా వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుంటారు. ఒక సంవత్సర కాలంలో 2 సంవత్సరాలు పెద్ద చర్చిని మూసేసినప్పుడు ఎంతమంది బాధపడుంటారు చెప్పండి? బాధపడుంటారు లేదా? ఎందుకని? ఇంకా చర్చిలు లేవా? చర్చిలు ఉన్నాయి లేవా? వెళ్ళాలంటే చాలా చర్చిలు ఉన్నాయి. కానీ ఒక మందిరములో దేవుని యొక్క ఆ ప్రెజెన్స్ లో వారికి ఏర్పడే అనుబంధం వారి దేవుడి నుంచి దూరం చేసినట్టుంటుంది మీరు ఎక్కడికి వెళ్ళినా సరే. అందుకే ఇమ్మడలేదు, అందుకే బాధతో ఉంటారు. మొత్తానికి మరలా గవర్నమెంట్ కలుగు చేసుకొని మరలా మందిరాన్ని చర్చిని మరలా రీఓపెన్ చేసిన తర్వాత గొడవలున్నా ఏమున్నా మీకు మీరే మాకు మేమే అనుకున్నా కూడా వారు ఇప్పుడు వాళ్ళకి ఎక్కడైతే వారికి స్థానం అనుకున్నారో ఆ స్థానాన్ని పొందుకొని సంతోషంగా దేవుడు ఆరాధించుకుంటున్నారు లేదా? ఏమా మరి అలాగే మనం ఉంటే ఎప్పుడు కూడా, అంటే అలాగంటే తీసివేసినప్పుడు కాదు, ఎప్పుడు కూడా పునరుద్ధరించబడేవారుగా మనం ఉంటే, దేవుని చేత ఆశీర్వదించబడేవారుగా మనం ఉంటే మనం ఎప్పుడు కూడా అందరికీ తెలుస్తాం. అర్థమైందా? కాబట్టి వారిని చూసిన వారందరూ కూడా ఒప్పుకుంటారు దేవుడు వీరిని ఆశీర్వదించాడని చెప్పి. ఎందుకంటే వారు ఎలా ఉంటారు తెలుసా? శృంగారమైనటువంటి పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, అలాగే ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను మనకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను మనకు ధరింపచేసి ఉన్నాడు. అర్థమైనా? రక్షణ వస్త్రముతో మనం సిద్ధపడ్డామా? అయ్యా నా వస్త్రము నేను శుభ్రపరుచుకుంటాను, నాకు కావాల్సిన శక్తి బలముని ఆలోచన జ్ఞానం ఇవ్వని మనం ప్రయత్నం చేస్తే ఆయన మనల్ని ఎలా చేస్తున్నామో రక్షణ వస్త్రంతో మనకు ధరింపజేసి నీతి అని పైబట్టిన మనకు ధరింపచేస్తాడు. అర్థమైందా? కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఎందుకు ఉల్లసిస్తుందంటే పరలోక రాజ్యానికి వెళ్ళబోతుంది కదా ఆత్మ. ఎందుకు ఉల్లసిస్తుందంటే జీవవృక్ష ఫలానికి హక్కుదారి అవుతున్నావు కదా. అర్థమైందా? అప్పుడు మరి చూడండి, శృంగారపరమైనటువంటి అలాంటి పాగా ధరించుకొని పెళ్లి కుమారులాగా మంచి వస్త్రాలు ధరించుకొని పెళ్లి కుమార్తె లాగా ఉంటే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అవుతారా? అవునా? ఏదైనా మనం పెళ్లికి వెళ్ళామనుకో, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బట్టలు వేసుకొని ఉంటారు, అంటే వారికి ప్రశస్తమైన బట్టలు వేసుకొని ఉంటారు. అంతకన్నా గొప్ప ఇంకా మంచి బట్టలు వేసుకుని తిరుగుతున్న వాళ్ళు ఏమన్నా చూస్తే బాగా చదువు ఉన్న వాళ్ళు ఏమవుతారు పిలిచి, అరే పెళ్లి మీద వాళ్ళదా అంటారు. మాట ఎప్పుడు విన్నారు ఎవరన్నా అంటారు. ఎందుకంటే పెళ్లి కుమారుడికి ఎట్లా ఏం చేస్తున్నావు నువ్వు? పోటీ ఇస్తున్నట్టు వస్త్రాలంకరణలో. అలాగే నువ్వు నీ దేవుని మందిరంగా నీకు బాహ్య ప్రపంచానికి నువ్వు కనిపించే విధానంలో నీ దేవుడు కొలువై ఉన్నటువంటి దేహముగాను ఆలయంగా నువ్వు కనబడితే అనరా ఏంది ఎంత ప్రకాశమానంగా ఉన్నావు, ఏం వెలిగిపోతున్నావు, ఏంటి స్పెషల్ ఈరోజు అనరా అంటారా? అనరా? ఏం చూసి అంటారు?
నీ ముఖ వర్చస్సు చూసి, అంటే నీ ముఖంలో ఉన్నటువంటి సంతోషాన్ని చూసి, నువ్వు వేసుకున్నటువంటి మంచి బట్టలని చూసి, వస్త్రాలని చూసి, నీ యొక్క ప్రవర్తన అంటే సంతోషకరమైన ప్రవర్తన వేరు, దుఃఖభరితమైన ప్రవర్తన వేరు. దుఃఖభరితమైన ప్రవర్తన ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. సముద్రంలో పంపించిన వాడ అటు పోలేదు, ఇటు రాలేదు. అర్థమైందా? సంతోషభరితమైనటువంటి ఆలోచన ఎలా ఉంటుంది? సముద్రంలోకి వెళ్ళిపోయిన వాడ వస్తే ఇటు వస్తుంది, లేదా అడిపోతుంది, ఎటైనా పోవాల్సిందే కదా, లేకపోతే మునిగిపోయింది. నాకేందంట? వాడ మందైతే కాదుగా, అవునా కదా? మంది కాదు, ఎడిపోతే మనకెందుకు? అవునా కాదా? మరి ఈ లోకంలో ఉన్న సమస్త సమస్యలు మనయ్యి అనుకుంటే శ్రమ మందేగా, కష్టం మందేగా. ఈ నాయి కాదు, ఇవన్నీ నా కష్టాలు, నా ఇబ్బందులన్నీ నా దేవుడియే, నేను మాత్రం నా దేవుడి సొత్తు, అవి నాకు రాని అవతరాలకు పని, నాకు సంబంధం లేదు, నేను నా దేవుళ్ళు ఎదుగుతా అనుకుని ఉంటే మనకేమన్నా కష్టాలు వస్తాయా? ఉంటాయా? వాడ మంది కాదు కదా, మంది కానప్పుడు మనకెందుకు ఆ టెన్షన్? అవునా కదా? కాబట్టి మనం దేవుని చేత రక్షణ వస్త్రములు ధరింప చేసుకునే వాడుగా ఉండాలి. నీతి అను పైబట్టను మనకు ధరింప చేసే విధంగా మనం ఏమవ్వాలి? మన యొక్క సమస్తము కూడా ఆ యొక్క అధ్యక్షతకు అప్పగించేవారుగా ఉండాలి. అది ఎప్పుడు? ఇప్పుడు ఈ రీతిగా మనం ఆ పెండ్లి కుమారుని వలె ప్రకాశమానమైనటువంటి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ధరించుకొని రాజు వచ్చి, స్నేహితుడా నీ వస్త్రములు చాలా బాగున్నాయి అని, ఇదిగో నా స్నేహితుడికి ఇంకా మర్యాదలు చేయండి అని చెప్పి పంపించే విధంగా ఉండాలంటే మొదట నువ్వు అసలు ఏ వస్త్రం ధరించుకుని ఉండాలి తెలుసా? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనసును వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఇందాక పెళ్లి వస్త్రాలు లేక ఎలా వచ్చామని రాజు అడిగాడు, అసలు ఏం చెప్పలా. తర్వాత పెళ్లి వస్త్రములు వంటి వస్త్రములు దేవుడే ధరింపజేశాడు. అయితే ఎలా ధరింపజేస్తాడు అంటే ఇక్కడ చూడండి, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఇంకో వస్త్రం ఏమన్నారమ్మా? ఇంటికి ఒకటే రంగు వేసేస్తాం, మనం ఒకే రంగు వేస్తాం, వెయ్యం. సో చూడండి, దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మనం ఏం చేసుకోవాలి? ఆ వస్త్రంతో అలంకరించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తున్నాడు. దీనులకు కృప అనుగ్రహిస్తున్నాడు కాబట్టి అక్కడ ఏం ఇచ్చాడు? శృంగారమైనటువంటి పాగా ధరింపజేశాడు, పెళ్లి వస్త్రమును ధరింపజేశాడు, రక్షణ వస్త్రాన్ని ధరింపజేశాడు, నీతి అను పైబట్టను ధరింపజేశాడు. అర్థమైందా? ఇప్పుడు రాజు కావచ్చు, మహారాజు కావచ్చు, ఎవరైనా వచ్చి అడుగుతారా? అడిగే రైతు ఉందా? ఇంకా చూడగానే మర్యాదలు చేయటమే. అడుగుతాడా? ఎక్కడి నుంచి నువ్వు వచ్చావు, ఎలా వచ్చావు అంటాడా? అంటాడమ్మా అనే అవకాశం. కాబట్టి నీవు ఆ రీతిగా అవుట్లుక్ ఉండాలి. అవుట్ఫిట్స్ ఎలా ఉండాలి? మంచి శృంగారపరమైనటువంటి పాగా ధరించుకున్న విధానం. పాగా అంటే మన ఇళ్ళకు ఉండేటటువంటి వెల్వేషన్ అంటారు అనుకుంటారు, కరెక్ట్గా ఐడియా లేదు. బయట కనబడేటటువంటి అవుట్లుక్ పైన, ఇంటికి పైన ఏం చేస్తారంటే ఆర్చి లాగా ఏదో ఒకటి డిజైన్స్ లాగా వేస్తారు కదా, తలకు పై అంటే పై నుండినట్టుగా బాగా అందంగా కనపడేలాగా. అలాగున దేవుడు ఏం చేస్తున్నాడు? పాగా ధరింపజేస్తున్నాడు. ఎప్పుడు ధరింపజేస్తాడు? నువ్వు దీనత్వం కలిగి ఉంటే, దీన మనసు కలిగి ఉంటే. ఎందుకంటే దేవుడు ఏం చేస్తా అంటున్నాడు ఇక్కడ? అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తున్నాడు. మరి నీ వస్త్రాన్ని నీవు ఉతుక్కోవాలనే ఆలోచన నీకుంది, దీన మనస్సు నీకుంది, నువ్వు అన్ని విషయాల తగ్గింపు స్వభావం కలిగావు, ఎలా ఉతుక్కోవాలో అది వెతుకుతూ ఉన్నావు. వెతుకుతూ ఉన్నా నీకు అంతు చిక్కపోతున్నప్పుడు దేవుడే ఏం చేస్తాడు? తగిన సహాయం చేస్తాడు. అర్థమైందా? తగిన సహాయం చేసి నిన్ను నిలబెడతాడు.
అర్థమవుతుందమ్మా? ఎలా నిలబెడతాడో తెలుసా? ఇందాక మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? మంచి శృంగారపరమైనటువంటి పాగాలు ధరింపజేస్తాడు, రక్షణ వస్త్రాలు ధరింపజేస్తాడు, పెళ్లి కుమార్తె వలె పెళ్లి కుమారుడు వలె ఉంచుతాడు. మరి అంత ఆనందంగా ఉంచుతాడు దేవుడు అని మనం అనుకున్నాం. అలా ఉంచాలంటే నీకు దీన మనస్సు ఉండాలి. దీన మనస్సు ఉంది కాబట్టి నీ మీద దేవుడి కృప ఆయన చూపిస్తూ ఉన్నాడు. అయితే ఆ దీన మనస్సు అనేది నీకు కలిగితే నేను మలినమైనటువంటి వస్త్రములు ఏ రీతిగా మార్చబడుతున్నాయి అనేది చూడండి. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చూడండి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడియు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబడియు అతడు నాకు కనపరచును. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకును యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రం ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషం నా పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చును. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములో నడుచుచు నేను నీ అప్పగించిన దానిని భద్రముగా గైకొని నెడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణను కాపాడువాడవగుదు. మరియు ఇక్కడ నిలువబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇద్దును. చాలా దేవుడు చూడండి, ఆయన సన్నిధిని నిలిచి భాగ్యం ఇస్తున్నాడు. నేను ఇందాక చెప్పాను కదా, స్వతహాగా మలినం చేసుకున్న వస్త్రములు, అలాగే బయట నుండి బురద చల్లేవారు వేసేటటువంటి నిందలు, అలాంటి వస్త్రములు. ఈ విధానంలో మనం చూస్తే ఇక్కడ కనుక గమనిస్తే యెహోషువను మధ్యలో నిలబెట్టి ఆయన మీద అనేకమైనటువంటి అవాండాలు వేయటానికో లేదంటే ఏయో ఒకటి ఆయన మీద అవమానకరమైనటువంటి ఫిర్యాదులు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి అపవాదిని ఒక చోట చూస్తున్నాం మనం. అలాగే ఇంకో పక్కన దూతని చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ఏం జరుగుతుందో చూడండి. యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోవా నిలబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలబడిటయు అతడు నాకు కనబరచెను. అంటే దేవుని దూత ఎదుట ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? సాతాను, అపవాది, అలాగే యెహోషువ. అంటే అక్కడ ముగ్గురుగా కనపడుతున్నారు. ఒకరు ఎవరు? దూత. మరొకరు మలిన వస్త్రాలతో ఉన్నటువంటి యెహోషువ. మరొకరు ఫిర్యాది అయినటువంటి సాతాను. ఫిర్యాది అంటే ఎవరు? మనమే చాడీలు చెప్పేవారు, బురద చల్లేవారు, వాళ్ళ అట్ట చెప్పేవారు. వాళ్ళు ఫిర్యాదు ఇచ్చేవారు. ఓకేనా? మరి చెప్పేవన్నీ ఫిర్యాదులు అవుతాయి. సో ఇవన్నీ వినటానికి అక్కడ ఎవరు నిలబడినారు? దూత నిలబడి ఉన్నారు. దూత అంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రిప్రజెంటేటివ్ అక్కడ నిలబడి ఉన్నారు. అక్కడ ఎవరి మీద నింద మోపడానికి సిద్ధపడుతుంది? అపవాది యెహోషువ మీద. ఇవన్నీ చూస్తుంది ఎవరెంతకి? దేవుడు. ఇక్కడ ఇవన్నీ చెప్తుంది ఎవరు మనకి? జకరియా గ్రంథం అంతా చదవండి, తర్వాత మీకు అర్థమైంది. సరే చూడండి, సాతాను చెప్తుంది యెహోవా నిన్ను గద్దించును. అంతేనా? సాతానేనా? సాతాను యెహోవా నిన్ను. ఒక్క నిమిషం. దూత సాతానుతో అంటుంది, అంతేనా? సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకును యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అని. అంటే దేవుడు నిన్ను గద్దిస్తాడు. ఇతడు ఎలా ఉన్నాడు? వస్త్రాలు మలినమై కనబడుతున్నాయి, కానీ అతని అంతరంగం ఎలా ఉంది, అతని ప్రవర్తన ఎలా ఉంది, అతని మనస్సు ఎలా ఉంది? నాకు కనబడుచున్నటువంటి ప్రశస్త వస్త్రములు నీకు కనబడట్లేదు. అతనిలో ఎలా ఉన్నాడు? అతను అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు.
అంటే మండుచున్నటువంటి అగ్ని ఘోరం వలె ఉన్నాడు. అగ్నిలోంచి కొరివి తీస్తే ఎలా ఉంటుందమ్మా? తెల్లగా ఉంటుందా? ఎలా ఉంటుంది? మండుతూ అగ్ని వలె ఉంటుంది. అలా ఉన్నాడంటే అతని మీద నేను మోయించినవన్నీ కూడా అపవాదులే. ఓకేనా? చూడండి, దూత చెప్తున్నాడు. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని యెహోషువ మలిన వస్త్రమును ధరించిన వాడే దూత సముఖంలో నిలవబడి ఉండగా. ఏ వస్త్రాలు ఉన్నాయి ఆయనలో? నీవు నిజంగా నీ వస్త్రాలను వదులుకొనుటకు దీన మనసు నీకు కలిగి ఉంటే, అనేకులైనటువంటి లోకులు నీ మీద వేసేటటువంటి ఆ బురద చల్లేటటువంటి విధానంతో నీ వస్త్రములు మలిన వస్త్రములే అయి ఉన్నా కూడా, అక్కడ పెండ్లి వస్త్రములు లేకుండా ఉంటేనే వీణ్ణి అన్నారు. అక్కడ వీని కాళ్ళు చేతులు బంధించి చీకట్లో వేయమన్నారు, చీకటి గది. కానీ ఇక్కడ మలిన వస్త్రములు పైకి మాత్రమే కనబడుతున్నాయి, కానీ లోపలంతా ఎలా ఉందమ్మా? ప్రశస్తమైనటువంటి అగ్ని వలె ఉన్నటువంటి ఆయన గురించి చెప్తూ ఉన్నాడు. దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాడు. మేము స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దీన మనసు కలిగి దేవుని కొరకు మందిరంగా నీకు నువ్వు ఏర్పరచబడిన విధానంతో స్థిరపరచుకున్నావా? నీ మీద అంటేటటువంటి మలినం ఏదైనా సరే ఆయనే పరిహరిస్తారు. లోకుల కళ్ళకు నీవు కనబడేటటువంటి విధానంతో బురద చల్లిన వారి వలె ఉన్నను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రశస్తంగా మారుస్తాడు. అర్థమైందా? అందుకే కదా అంటారు, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. అంటే పైన ఉన్నటువంటి అట్టను చూసి మనం ఆ బుక్ లోపల ఏముంటుంది అనేది మనం జడ్జి చేయకూడదు. అదే ఇక్కడ దేవుడు చేస్తున్న పని, దూతతో చేపిస్తున్న పని. ఆ దూత ఏమని చెప్తున్నాడమ్మా? నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. అంతేకాదు, అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి. ఇక యెహోవా దూత దగ్గర నిలుచుండే. అప్పుడేం చెప్తున్నారు చూడండి. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ చూడేమని? సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అంటే దేవుడు ఏం చెప్పాడు అని చెప్తున్నాడు చూడండి. నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొనినేయగల. దేవుడు ఏమంటామా? నా మార్గముల్లో నడుచుచు నీకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా గైకొన్న ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడు. దేవుని మందిరం మీద అధికారి అయి ఆయన ఆవరణములను ఏం చేస్తారమ్మా? కాపాడేవాడు అవుతాడు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇస్తున్నాను. ఎంత గొప్ప ధన్యత! అలాగమ్మా, ఇక్కడ దేవుని సన్నిధిలో ఆయన సముఖములో మలిన వస్త్రము, బయట ప్రపంచానికి కనబడుతున్నటువంటి మలిన వస్త్రములతో ఉన్నాడు. ఆడ విందులో పెళ్లి వస్త్రములు లేవంతే. ఆడేం చేశాడు? తీసివేశారు అక్కడి నుంచి. కానీ ఇక్కడ ఏం చేశారు? సమస్తము పరిహరించారు. అయితే ఎప్పుడు జరుగుతుంది? నీవెప్పుడైతే యథార్థముగా దేవుని కొరకు నిన్ను నీవు సిద్ధపరచుకొని స్థిరపరచుకొని నిన్ను నీవు నలకొట్టుకున్నా, అంటే నలకొట్టుకోవడం అనే ఇంటికి వెళ్ళి మరి శుద్ధి తీసుకోవాలండి. నలకొట్టుకోవడం అంటే దేవుని కొరకు సమస్తమును అనుభవించడానికి సిద్ధపడటం. అర్థమైందా? అర్థమవుతుందా? ఒక ఇంటర్వ్యూలో ఒక సేవకుడిని ఒక యాంకర్ అడిగాడు, నీకు లోకంలో ఎవరంటే ఎక్కువ అని అడిగారు. ఆ సేవకుడు చెప్పాడు, దేవుడు అంటే ఎక్కువ. నీ తల్లి కంటే నా దేవుడు ఎక్కువ, నీ తండ్రి కంటే నా దేవుడు ఎక్కువ, నీ బిడ్డల కంటే నా దేవుడు ఎక్కువ, నీ బంధువుల కంటే అందరికన్నా నా దేవుడే నాకు ముఖ్యమంటే వెంటనే యాంకర్ అన్నాడు, ఏంటి మోతత్వం అన్నాడు. అది తర్వాత సేవకుడు చెప్పిన క్లిప్పింగ్ వేయలేదు, జస్ట్ నేను ట్రైలర్ చూశాను. నిజమే మనకి. ఎందుకంటే అందరికన్నా నాకు నా దేవుడు ఎక్కువైతే నాకు సంబంధించిన అందరినీ ఆయన చూడ
చూస్తాను చూస్తా. అలా కాకుండా నాకు దేవుడు కన్నా వీళ్ళే ఎక్కువైతే నువ్వే చూసుకోపోవాలి. నేను అవునా కదా అంటారా అంట. అయ్యా ఒక నిమిషం ఉండు ప్రభా, మా అమ్మ ఒక నిమిషం ఉండు ప్రభా, మా నాన్న ఒక నిమిషం ఉండు ప్రభా, నా బిడ్డలు అన్నా అనుకో, సరిపో నువ్వే చూసుకోని రాపో అంతా. అవునా? అలా కాకుండా అయ్యా నీవే నాకు ఎక్కువ అంటే, సరే నీవు నా పని చేయి, నేను నీ పని చేస్తాను. అర్థమైనా? మన పని మనం చేసుకుంటే తొందరగా అవుతా, మన పని దేవుడు చేయిస్తే తొందరగా అవుతా. ఇక్కడ మనం చూస్తే ఆయన మీద ఏ మోపబడి ఉన్నాయి. ఓకేనా? మరి ఏమంటున్నారమ్మా, నేను నీ దోషములను పరిహరించి అన్నాడు. అంటే అర్థమేంటి? దోషములు నేను తీసేస్తున్నా. ఎక్కడికి వెళ్తే జరిగింది ఇది? ఆయన సముఖంలో నిలవబడినటువంటి అర్హత పొందుకుంటే అయింది. అర్థమైందా? బయట కనపడేటటువంటివి, బయట వినపడేటటువంటి వాళ్ళన్నింటినీ మనం చూసి వెంటనే జడ్జి చేసేస్తాం. అవునా? వెంటనే జడ్జి చేస్తాం. మన ఈ మధ్య ఏదో ఇక నాకు తప్పట్లా చెప్పాల్సిందే, ఒక సినిమా చూశాను. ఆ సినిమాలో అంటే ఈ మీడియా అనేది ఎలా ఉంటుందని, మీడియాలో ఎవరు నేను తప్పట్లే, అప్పుడు చూస్తే మరి నన్ను ట్రోల్ చేయకండి, జస్ట్ చెప్తున్నా. ఒక 3 నెలల క్రితం ఏమో చనిపోయిన శవానికి సంబంధించిన ఒక్క కాలో చెయ్యో దొరుకుతుంది ఒక నదిలో, ఒక చెరువులో. వెంటనే మీడియా చెప్పేస్తుంది ఎవరో ఒక స్త్రీని, అది ఎవరిదో తెలియదు, ఒక స్త్రీని ఎవరో సామూహిక అత్యాచారం చేసి చంపేసి పడేశారు అని న్యూస్ వైరల్ చేసేస్తుంది. ఆడికి వచ్చిన పోలీసులు అంటారమ్మా, ఇంతవరకు బాడీ దొరకల, కాలో చెయ్యో దొరికింది అక్కడ, ఒక ఐటమే దొరికింది, అంటే ఒక పార్ట్ దొరికింది. నువ్వు ఎలా నిర్ధారిస్తావు? అది చెయ్యాలండి. ఎందుకంటే ఆ చేతిని వాళ్ళ వైఫ్ ఐడెంటిఫై చేస్తుంది, ఆ చేతికున్న ఉంగరాన్ని బట్టి చేయి దొరుకుతుంది. ఇక్కడ దాకా మన చేతి వరకు చేయి దొరుకుతుంది. ఎలా ఐడెంటిఫై చేస్తారు మీరు? ఎలా మీరు జడ్జ్ చేశారు? ఎలా మీరు ప్రచురపరిచేశారు? కరెక్టేనా అది? ఇప్పుడు వెంటనే ఆ మాట విన్న వాళ్ళంతా ఏం చేస్తారు? మన మహిళా సంఘాలు కావచ్చు, హ్యూమన్ రైట్స్ కావచ్చు, ఇంకోటి గుడ్డిగా నమ్మేసింది నిజమేనేమో అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని ప్రచురపరిచేస్తారు. కానీ వాస్తవానికి అది ఎవరు చేయండి? అక్కడ ఒక పురుషుని చేయండి. ఓకే, కాబట్టి త్వరగా మనం జడ్జ్ చేయకూడదు ఎవరిని. 100 మంది చెప్తే అబద్ధం నిజమైందంటే సత్యం అవ్వదు. అర్థమైందా? ఇప్పుడు ఒక పేపర్ తీసుకొచ్చి ఈ పేపర్ మీద నల్ల రంగు కనపడుతుంది అన్నప్పుడు పరీక్షగా మనం చూస్తే మనం కనపడలా, మనకు కనిపించట్లా. కానీ ఉంది అని 100 మంది చెప్పారు అనుకో, మనం కూడా ఉందేమో మనకంటే కనిపించలేదు అని చెప్పి మనం కళ్ళ పరీక్ష చేసుకుంటాం. కానీ 100 మంది ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి మాట్లాడారన్న సంగతి మనం గ్రహిస్తామా? గ్రహించలేము. కాబట్టి అలాగే మనము ఎవరైనా సరే ఈ లోకంలో ఎవరైనా ఇది వీళ్ళు ఇలాగా వాళ్ళు అలాగంటే వెంటనే జడ్జ్ చేయవాకండి, వెంటనే అనేవాకండి, ఇంకొకరితో చెప్పవాకండి అసలు. ఎందుకంటే మనకు తెలియని విషయం అది. అలాగనే చెప్పడం వలన వారికి అంటిందో అంటుందో తెలియదు, కానీ మన వస్త్రమును మనం మళ్ళీ మలుచుకుంటున్నాం. అర్థమైందా? అంటే లైక్ ఎట్లా అంటే, ఒక బురదలో ఉన్నటువంటి పంది వెళ్తూ ఉందనుకోండి, మేము మంచి తెల్లని వస్త్రాలు వేసుకొని అది ఎదురొస్తే దానికి ఎదురుగా వెళ్తావా? ఎందుకని? అది కాబట్టి నిలిచిస్తుంటే మన మీద పడుతుంది. అర్థమైందా? కానీ మనం గుడ్డిగా ప్రచురపరిచే విధానంలో, మనం పూర్తిగా తెలుసుకోకుండా మనం ఇంకొకరికి చెప్పే విధానంలో మనం ఏం చేస్తున్నాం అంటే, ఆ పంది పక్కన వెళ్ళట్లా, దాన్ని వాటేసుకుని వెళ్తున్నాం. అర్థమైందా? బురద అయిందా అవదాప్పుడు అది వదిలిస్తే చుక్కలే పడతాయి. అంటే నువ్వు వినకుండా పక్కన నీ పాటి నువ్వు వెళ్ళిపోతే ఏదో కొద్ది ప్రభావం నీ మీద ఉంటుంది. తర్వాత పట్టించుకోకుండా సర్ఫెక్స్లు ఉందని చెప్పి మనకు మంచిదే అని చెప్పి ఉతుక్కున్నాడే పోతుంది. అలా కాకుండా మా బుజ్జి పని అని చెప్పి వాటేసుకుంటుంది. ఎలా ఉంటుందమ్మా? వస్త్రం అంతా మలినమైపోద్ది, దానికి ఉన్నటువంటి సెంట్ అంతా నీకు ఉంటుంది. అవునా? కాబట్టి వస్త్రము అనేది మీ యొక్క ప్రెస్టేజ్, నేను కనపరిచేది, నువ్వంటే ఏంటో తెలియపరిచేది. దాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిన బాధ్యత నీకుంది. అందుకని ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఏమని,
నీ యొక్క దోషములన్నిటిని నేను పరిహరించేశాను, తీసేస్తున్నాను. అయితే స్వీట్ వార్నింగ్ అంటారు దీన్ని. ఇక మీదట నీ మీదకి అలా రాకుండా ఉన్నట్టు ఎలా ఉండాలని చెప్తున్నారు. ఏమని చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొన్న ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడు వలదు, మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇస్తుంది. అర్థమైందమ్మా? కాబట్టి మన అవుట్ఫిట్ అనేది చాలా ముఖ్యం. అంటే మన వస్త్రములు అనేవి చాలా ముఖ్యమైనటువంటి అధికారాన్ని కలిగింది అనమాట మన మీద. అవునా కదా? మన దగ్గర డబ్బున్నా లేకపోయినా, మన దగ్గర పనున్నా లేకపోయినా, కంపల్సరిగా పండక్కి మన బట్టలు కొంటామా ఎందుకు? స్పెషల్, కొత్తగా కనపడాలి, కంపల్సరీ కొంటాం. పండక్కి కాకపోయినా ఏదో ఒక సందర్భంలో కొంటాం కొత్త బట్టలు. ఎందుకంటే మేము కొనలేదు అనే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఉన్నారా? ఎందుకంటే మేము కొనలేదు అంటే మీరంతా చిన్నప్పుడు ఎప్పుడో మీ అమ్మ నాన్న కొనిచ్చిన బట్టలే వేసుకుని ఉన్నారా కదా? వాళ్ళు కొనిచ్చినే కదా వేసుకుని ఉండాలి. మేము ఎప్పుడు కొనలేదు అంటే మరి ఇప్పుడు ఎందుకు మారినాయి అంటే కొన్నాం. ఏ రీతిగా అయితే మన యొక్క వస్త్రాలను మనం మార్చుకుంటూ శుభ్రపరచుకుంటూ ఉంటున్నామో అదే రీతిగా మన అవుట్ఫిట్, దేవుడిచ్చినటువంటి వస్త్రాలు మనం పరిశుద్ధపరచుకోవాలంటే మనం ఆయన మార్గంలో ఏం చేయాలి? ఆయన మార్గంలో భద్రంగా ఆయన మనకు అప్పగించిన సమస్తమును పట్టుకొని మనం గైకొనుచు సంచరించాలి. అందువల్ల అలాగ మనము ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. అందుకొరకు మనం ఎలాగుండాలి, ఎలాగ ఆగాలి దేవుణ్ణి అనేది చూద్దాం. చివరిగా చూడండి, 30వ కీర్తన 30వ కీర్తన 10 నుండి 13 వచనాలు చూడమ్మా. యెహోవా ఆలకింపు, నన్ను కరుణింపు. 10 నుంచి 12 చదువు లాస్ట్ వరకు. యెహోవా నాకు సహాయుడై ఉండుము. నా ప్రాణం మౌనంగా నుండగా నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. చూడండి, మన వస్త్రములు మలినపడ్డ మన వల్ల కాదు, అది గమనించండి. మరలా అన్న నేను నా వస్త్రాలు మలినం చేసుకుంటా మళ్ళీ దేవుడిని ప్రార్థిస్తా అంటే కూడా. ఎందుకంటే అలా చేసే వాళ్ళు ఎలా ఉన్నారు? పెళ్లి విందులో ఉన్న వాళ్ళుగా ఉంటారు. ఇందాక మనం చెప్పుకున్నాం, వస్త్రములు శుభ్రపరచుకోకుండా మనం దేవుని సన్నిధికి వెళ్ళినా, ఆయన ప్రార్థన చేసినా, పాటలు పాడినా, వాక్యాన్ని ప్రచురపరిచిన ఉపయోగం ఏంటి కూడా లేదు. అలా కాదు, దేన మనస్సు అనే వస్త్రం కలిగి ఉండాలి. అలాగున కలిగి ఉండి దేవుని మనం అడిగే విధానంలో, అంటే మన యొక్క సమస్తము తీసివేసి మనల్ని ఆయన సన్నిధిలో నిలిచే విధానంలో మనం ఉండాలంటే కనుక మనం ఎలా ఉండాలి చూడండి. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడివై ఉండుము. ఆయన వేడుకోవాల్సిన విధానం. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించేదను. అంగలార్పటం అంటే ఏంటమ్మా? దుఃఖం, బాధ. తేనా అంటే ఎట్లా అంటే మనం బయటకు చెప్పుకోలేని వేదనతో ఉంటాం. మనం ఎంతో మదన పడిపోతూ ఉంటాం, ఎంతో లోపల కృషించిపోతుంటాం, కృంగిపోతూ ఉంటాం. దానిని దేవుడు ఎలా మారుస్తున్నాడు? నాట్యముగా మారుస్తున్నాడు, అంటే సంతోషంగా మారుస్తున్నాడు. కాబట్టి
మన యొక్క గోని పట్ట విడిపించి సంతోష వస్త్రాన్ని దేవుడు ధరింపజేస్తున్నాడు. ఇక్కడ మనం ఏమి ధరించుకోవట్లేదు గమనించండి. మనంతటా మనం ధరించుకుంటే ఒక్క దీన వస్త్రమే, దీన మనస్సు అనే వస్త్రమే ధరించుకుంటాం. అర్థమైందా? ప్రశస్త వస్త్రాలు ధరించే దేవుడే. తల మీద పెళ్లి కుమారుని పాగా పెడుతుంది దేవుడే. రక్షణ వస్త్రాన్ని ఇస్తుంది దేవుడే. నీతి అనే వస్త్రాన్ని ఇస్తున్న దేవుడే. అర్థమైందా? అన్ని దేవుడే ఇస్తున్నాడు. మరలా సంతోష వస్త్రాన్ని ఇస్తుంది కూడా దేవుడే. అయితే దేవుడే మొదటిచ్చినటువంటి వస్త్రాన్ని ఉతుక్కునే ఆలోచనలో నీవు ఉండాలి. అర్థమవుతుందా? ఎందుకని? జీవవృక్షానికి నువ్వెవరో అవ్వాలి? హక్కుదారుడు కావాలంటే నీకున్నటువంటి వస్త్రాలు నువ్వు ఉతుక్కునే వాళ్ళుగా ఉండాలి. అలా ఉంటే ఇక దేవుడు చేసే కార్యములు ఇవి. ఏమేం చేస్తున్నాడు దేవుడు? ఏం చేస్తున్నాడమ్మా? పెళ్లి కుమారుని రీతిగా నిలుచుతున్నాడు, పెళ్లి కుమార్తె రీతిగా నిలుచుతున్నాడు. ప్రశస్త వస్త్రములతో అపవాదులు వేసే వారి ముందు నేను ప్రశస్తంగా ప్రకాశమానంగా నిలబెడుతున్నాడు. అవునా? ఇందాక మనం చదువుకున్న లేఖనంలో అపవాది ఎలా వచ్చింది? అక్కడికి ఫిర్యాది అయి వచ్చింది. అర్థమైందా? అంటే ఫిర్యాదు చేయడానికి, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది, పిటిషనర్ అయ్యింది. కానీ అపవాది వేసిన పిటిషన్ ని యాక్సెప్ట్ చేశాడు దేవుడు. సరే, ఎందుకని? ఎలా ఉన్నాడో చూడండి, గర్వంగా చెప్తున్నాడు. అగ్నిలో నుండి తీయబడ్డటువంటి కొరివి వలె ఉన్నాడు, నువ్వు జాగ్రత్త. అంటే నీకు అంటిస్తా అంటున్నాడు చెప్పకనే. అంటిస్తే ఏమైంది? మన మీళ్ళ దగ్గర ఏమైందంటే చిన్న చలిమంట వేసుకుని కూర్చోవడం. నేను వస్తాను. చోటు మీకు ఎంతమంది తెలిసిన చోటు డాగ్ అదేం చేసిందంటే కర్రలతో ఆడుకుంటుంది. అది మేము కూర్చొని ఉన్నాం, ఆ చలిమంటలు పెట్టిన కర్రని కాలు దగ్గర లాగుతుంది అది పక్కకి. ఎందుకు? పట్టుకొని పోవడానికి. నోటితో పట్టుకుని ఎట్లేపింది పైకి. ఎవరిని అంటించింది అర్థం కదా, లాక్కొని పెట్టాం దాంట్లో. అర్థమైందా? అదే కర్రలతో ఆడుకోవడం దానికి ఇష్టం. మరి ఇది వెలిగించున్నది, దానివల్ల ఏమైందనేది దానికి తెలియదు కదా. ఆ కొరివి తీసుకుంది అది నోటితో. ఎట్లా లాక్కున్నాం వెంటనే ఇచ్చింది అది. అదే లాక్కోపోతే అన్ని ముందు పరిగెత్తాలా, ఎందుకంటే అది పైకి ఎగరేసి పట్టుకుంటుంది. అది ఎవరి మీద పడుతుంది తెలియదు. ఓకేనా? మరి అపవాదికి కూడా అలాంటి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అలాగే యెహోషువకు కూడా ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అర్థమైందా? అలా ఉండాలి మనం. మన జోలికి వస్తే నువ్వు కాలిపోతావు అనే విధంగా ఎదుటి వారితో దేవుడు చెప్పే విధంగా ఉండాలి. అలాగే నీవు ప్రశస్తంగా ఉండటానికి ఇలా ఉండాలని చెప్పి మనకు గైడెన్స్ ఇచ్చే విధంగా కూడా మనం ఉండాలి. ఎందుకంటే ఇష్టమైన వారినే గద్దిస్తారు. ఎవరైనా ఇష్టం లేని వారిని గద్దిస్తారా? వాళ్ళు ఎట్టపోతే నాకు ఎందుకు అంటారా అన్నారు. ఒక బాధ్యత తీసుకొని చెప్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? వారికి వీరంటే ఇష్టమని. అందుకే నువ్వు ఇబ్బంది పడకూడదని నిన్ను గద్దిస్తారు. నువ్వు ఎట్టపోయినా నాకు ఇబ్బంది లేదంటే మనకేం అవసరం మనం చెప్పడానికి? నువ్వు ఇలా ఉండు, ఇలా చేయి, అలా చేయి, ఇలా చేయకు, ఇలా ఉండకు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు గౌరవంగా ఉండాలి, నువ్వు గొప్పగా ఉండాలి. నీకు అది నచ్చలేదు అలా ఉంటావు. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఇలా చేస్తే నా మందిరానికి నువ్వు అధికారిగా ఉంటావు అన్నాడు దేవుడు. అవునా కదా? చెప్పాడా లేదా? చెప్పాడు. అలా ఉండాలి. అది ఆయనకున్న ప్రేమ కాబట్టి ఆయన చెప్పాడు. లేకపోతే అపవాది ఫిర్యాదు తీసుకురాగలనే ఎరా అంటాడా? నువ్వు చేసిన పని అంటాడా? మనం అలా కాకుండా ఎప్పటికీ స్నేహితుడానే పిలిచే విధంగానే మనం ఉండాలంటే ఆయన మార్గమందు ఆయన మనకు అప్పగించినటువంటి వస్త్రం ఏంటిదే? ఆ వస్త్రం మొదట వేసి ఇచ్చిన వస్త్రాన్ని మనం ఉతుక్కొని దాన్ని పరిశుద్ధపరచుకొని ఆ వస్త్రాన్ని ఆయన రక్షణ వస్త్రంగాను, సంతోష వస్త్రంగాను, ఉల్లాస చాలా ఉన్నాయి వస్త్రాలు. ఒక ఇంట్లో ఏముంటాయమ్మా? ఇంట్లో వస్త్రాలు ఉంటాయి కదా. ఎవరిలో ఉన్న వస్త్రాలు ఉంటాయి, ఉండకుండా అయితే ఉండవు. కాబట్టి ఆ రీతిగా దేవుని యొక్క మందిరంగాను, దేవుని యొక్క భవనంగాను ఏర్పరచబడిన వారు అవుట్లుక్ అలా ఉండాలి. అర్థమైందా? ఆ రీతిగా ఉంటే మనం ఎలా ఉంటాం? ఇంకా పూర్తి అయిపోలే భవనం అయిపోయింది అనుకున్నాం, ఈ వారం వదిలేసాడు అనుకోకండి.
ఇప్పుడు మనం జస్ట్ ఏం చేస్తున్నాం, బయట పక్క పెయింట్లు వేసాం, ఓకేనా. లోపల ఉన్నాయి మళ్ళీ పెయింట్స్. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క విధంగా ఉండాలా, హాల్లో ఒక విధంగా ఉండాలా, అలాగే బెడ్రూమ్లో ఒక విధంగా ఉండాలా, కిచెన్లో ఒక విధంగా ఉండాలా, ఇవి ఉన్నాయి మళ్ళీ. అవి మరి వచ్చే వారం మనం వాటి గురించి కూడా చెప్పుకుందాం. అంటే మన లోపల ఉండాల్సినటువంటి అంతరంగమందు ఉండవలసినటువంటి వస్త్రాలంకరణ గురించి మనం మరి వచ్చే వారం కూడా ధ్యానం చేసుకుందాం. మరి కాబట్టి ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్.